నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. అనుకోని పరిణయం సీజన్ 2 రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 21. మీరేమైనా కొత్త చుట్టాలా? పలకరించడానికి ఫంక్షన్కి వచ్చారు అంతేకా అదోలా మాట్లాడాడు రాఖీ. మనసు చిన్నబుచ్చుకున్న సులోచనాదేవి నువ్విక మారావా అంది. తల అడ్డంగా ఊపేసి నువ్వు మారావా? సూటిగా ఆమెను చూశాడు రాఖీ. సరేలే అనుకున్న ఆమె నీతో తెచ్చి ఉంచుకున్న ఆమె ఎవరు? జస్వికను చూసి అడిగింది. ఇలా చెయ్యడం తప్పని నీకు తెలియదా? మన పరువు ప్రతిష్ట ఏమైపోవాలి? నలుగురు 4 రకాలుగా మన గురించి మాట్లాడుకుంటుంటే మనకెంత అవమానం. ఇదంతా నువ్వు ఆలోచించావా? నీ మనసుకు ఏది తోస్తే అది చేసేస్తావా? అతన్ని కోపగించుకుంది. అందరూ అవమానిస్తూ అదోలా చూస్తుంటే జస్విక కళ్ళల్లోని కన్నీళ్లు బొగ్గల మీదికి జారాయి. గట్టిగా కళ్ళు మూసి తన బాధని అంతా లోపలనే దాచేసిన అతడు చిన్నగా కళ్ళు తెరిచి ఆమెను సీరియస్గా చూశాడు. ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడితే బాగోదు నానమ్మ. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. కాబట్టి నువ్వు మన పరువు ప్రతిష్టల గురించి కానీ కుటుంబ గౌరవం గురించి కానీ మాట్లాడకు విసుక్కున్న అతడు ఈమె ఎవరో నిజంగా నీకు తెలియదా? సూటిగా ఆమెను చూశాడు. తెలియకే కదా అత్తయ్య అడుగుతోంది. అక్కడే ఉన్న అతని పిన్ని ఇంద్రాణి అన్నది. మీకు తెలుసని నాకు తెలుసు, ఇంకా నటించకండి అక్కడున్న అందరినీ చూస్తూ కోపంతో అన్న రాఖీ జస్విక దగ్గరికి వచ్చి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమెను పొదిమి పట్టుకున్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి. మరోసారి చెప్పే టైం ఓపిక రెండూ లేవు నాకు. గంభీర స్వరంతో అన్న అతడు ఈమె నా భార్య, పేరు జస్విక అన్నాడు. ఆమెను తనతో పాటు తన గదికి తీసుకెళ్లాడు. వాళ్ళు ఆశ్చర్యంతో నోరు కళ్ళు తెరిచేసి అలా చూస్తూ ఉండిపోయారు. ఏంటి అత్తయ్య వాడలా మాట్లాడి వెళ్తుంటే మీరేమీ మాట్లాడరేంటి? సులోచాదేవిని చూసింది ఇంద్రాణి. వాని గురించి నీకు తెలుసు కదా, ఏమైనా అనేలా ఉన్నావా? నేను ముఖం మార్చుకుంది సులోచనాదేవి. అన్నయ్యని మీరు మీకు నచ్చినట్టు మలుచుకోలేరని తెలిసినప్పుడు మూసుకొని ఉండొచ్చు కదా. తగదున్నమ్మా అని ఒక మాట అనడం ఎందుకు? 2 పడడం ఎందుకు? వాళ్ళని చూసి విసుక్కుంది ఇంద్రాణి. పెళ్ళీడు వచ్చిన కూతురు శ్రియ మరే అదోలా నవ్వుతూ వెళ్ళాడు ఆమె టీనేజ్ కొడుకు మోహిత్. చిన్నంతరం పెద్దంతరం అన్న తేడానే లేదు ఈ ఇంట్లో. అందరూ మనల్ని అనేవాళ్ళే. దానికి కారణం మేము. మా ప్రవర్తన అన్న విషయం మరచి నొచ్చుకుంది ఇంద్రాణి. ఈ ఇంట్లో సిరి సంపదలు ఉన్నాయి కానీ మనశ్శాంతి సంతోషం మాత్రం లేవు అనుకున్న సులోచనాదేవి తన గదికి వెళ్ళింది. గదిలోకి వచ్చాక వాళ్ళందరూ ఎవరు? మీకేమవుతారు? కన్నీటి నడుమ రాఖీని అడిగింది జస్విక. ఎవరైతే ఏంటి? అలాంటి వాళ్ళ పరిచయం నీకు అవసరమా? అసహనంతో ఉన్న అతడు ఆమెను విసుక్కున్నాడు. వాష్రూమ్కి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అతడు ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి జస్విక బాధతో ఏడుస్తూనే ఉంది. చేతనైతే టిట్ పర్ టాట్ అన్నట్టుగా సమాధానం చెప్పు, లేదంటే వాళ్ళ మాటని ఇగ్నోర్ చేయి. అంతేకాని ఇలా శోకాలు పెట్టకు. చిరాకు పడ్డ రాఖీ నేను బయటకు వెళ్తున్నా, వచ్చేసరికి నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, నా చేతిలో చస్తావు ఆమెకు వార్నింగ్ ఇచ్చి తన సెల్ కార్కి తీసుకొని వెళ్ళాడు. కళ్ళు తుడుచుకున్న జస్వి ఫ్రెష్ అప్ అయింది కానీ ఆ గదిలో నుండి బయటికి వెళ్ళలేదు. కాసేపటికి చిన్నగా తలుపు తట్టిన చప్పుడైంది. మంగమ్మ అనుకొని తలుపు తీసింది. ఎదురుగుండా కనిపించిన ఆమెను చూసి జస్వి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇందాక ఆమెను హాల్లో చూసింది కానీ ఆమె ఎవరో తెలియదు. ఏం కావాలి అన్నట్టు ఉంది జస్వి చూపు. హాయ్ వదిన, నా పేరు శ్రియ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం చెయ్యి ముందుకు చాపింది ఆమె చేతిలో చేతి కలిపిన జస్వి హాయ్ నేను జస్విక అని చిన్నగా నవ్వింది. అబ్బా వదిన, నీ పేరే కాదు నీ నవ్వు కూడా చాలా బాగుంది. నీ నవ్వుకి మా అన్నయ్య ఫ్లాట్ అయి ఉంటాడు, అందుకే నిన్ను పెళ్లి చేసుకొని ఇలా తీసుకొని వచ్చాడు. నవ్వుతూ గది లోపలికి వచ్చింది. గదిని మొదటిసారి చూస్తున్నట్టు చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? అనుమానంతో అడిగింది జస్వి. అన్నయ్య అంటే ఈ ఇంట్లో అందరికీ భయం, అందుకే ఈ గదికి ఎవరూ రారు. నేను కూడా ఎప్పుడూ రాలేదు, అందుకే చూస్తున్నాను విచారంగా అన్నది శ్రియ. ఇంతలో మంగమ్మ కాఫీ తెచ్చింది. మంగమ్మ ఇంకో కప్పు కాఫీ శ్రియ కోసం తీసుకొనిరా అనగానే వద్దు వదిన, ఇందాకే తాగేశాను అనడంతో తల ఆడించి తను తాగింది. వదిన, అన్నయ్యను నువ్వు ఎప్పుడు ఎక్కడ కలిశావు? మీరిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? ఇలా ఎలా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు? మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలని ఉంది, చెప్పకూడదు? క్యూరియాసిటీతో అడిగిన ఆమె వినడానికి ఉత్సాహపడింది. అదేదో మీ అన్నయ్యని అడుగు, బాగా చెప్తారు సిగ్గుపడింది జస్వి.
బాబోయ్! అన్నయ్యని అడగడమే భయంతో గుండె మీద చెయ్యి వేసుకుంది ఆమె. ఎందుకంత భయం? ఆయన మీ అన్నయ్యనేగా. ఏదో తనకు అతడు అంటే భయం లేనట్టుగా తేలికగా మాట్లాడింది. అన్నయ్యే కానీ కజిన్ కదా. పైగా మేమంటే తనకు అస్సలు ఇష్టం లేదు. నా చిన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ తను ఎప్పుడూ కోపంగా గంభీరంగా ఉంటారు ఆలోచనగా అంది. అనుకున్నా ఈయన జీవితంలో ఏదో ట్రాజడీ ఉందని. అదేమిటో ఆయన చెప్తే కానీ తెలియదు. శ్రియ మాటల్ని బట్టి అర్థం చేసుకున్న జస్విక మనసులో అనుకుంది. మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? ఆరా తీసింది. మేం పెళ్ళికి వెళ్ళాం వదినా, హుషారుగా చెప్పింది శ్రియ. ఎవరి పెళ్ళి? మరి మీ అన్నయ్య రాలేదా? అనుమానపడింది. ఏం చెప్పమంటావు వదినా, అదో పెద్ద కథ నిట్టూర్చింది. పర్లేదు, చిన్నగా చెప్పు క్యూరియాసిటీతో ఆమెను చూసింది జస్వి. అంతేనంటావా? అన్నది శ్రియ. అంతే, కనురెప్పలు మూసి తెరిసింది జస్వి. చిన్నగా నవ్వి హుషారుగా చెప్పడం మొదలుపెట్టింది శ్రియ. మాకొక మేనత్త ఉంది. తన పేరు ధనలక్ష్మి. తను కూడా మొన్నటి వరకు ఇక్కడే తన పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉండేది. తన కూతురు కనిక అన్నయ్యని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకుంది. ఆస్తి కలిసి వస్తుంది, పైగా లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండొచ్చు అనుకున్న మా అత్త కనికను పెళ్లి చేసుకోమని అన్నయ్యను అడిగింది. దానికి తను నో చెప్పాడు. అత్త రోషంతో మరొక సంబంధం చూసి కనికకి పెళ్లి చేసింది. ఇదిగో ఆ పెళ్లికి మేం వెళ్ళి వచ్చాం. అన్నయ్య కూడా వచ్చారు. కానీ అక్కడ ఉండకుండా పెళ్లికి ముందు అక్కడ ఉన్న వాళ్ళకి తన ముఖం చూపించి మళ్ళీ వచ్చేశారు అని ఆమె ఇంకా చెప్తూ ఉండగానే మీ అన్నయ్య వస్తున్నట్టున్నారు. శ్రియ మాటలకి అడ్డుపడింది జస్విక. అయితే నేను వస్తాను వదినా అని గబుక్కున లేచి వడివడిగా గదిలో నుండి బయటికి నడిచింది. మెట్ల మీద ఆమెకు రాఖీ ఎదురుపడ్డాడు. ఇంత దూరం నుండే వదినికి అన్నయ్య అడుగుల చప్పుడు ఎలా తెలిసింది చెప్పమా అనుకుంటూ వెళ్ళింది శ్రియ. దీపు ఎక్కడున్నావు? ఆమె బాయ్ ఫ్రెండ్ సంజు ఫోన్ చేశాడు. నా ముఖానికి ఇంకెక్కడ ఉంటాను? పీజీలోనేగా అదోలా మాట్లాడింది దీపిక. అయితే వచ్చేయ్, నాతో కలిసి ఉందువు గాని అతడు చిలిపిగా అన్నాడు. వెటకారమా? అతన్ని కోపగించుకుంది. లేదు, నీ మీద బోలెడు మమకారం. అందుకే ట్రాన్స్ఫర్ పెట్టుకుని సిటీకి వచ్చేశాను. ఇదిగో ఇప్పుడే ఫ్లాట్ చూసుకొని షిఫ్ట్ అయ్యాను సంజయ్ అనగానే అవునా? ఆశ్చర్యంతో ఫోన్లోనే గట్టిగా అరిచింది. అబ్బా రాక్షసి, కాస్త మెల్లగా, నా చెవి బద్దలయ్యేలా ఉంది ఇక్కడ. కోపగించుకున్న అతడు తన చెవి దగ్గర నుండి ఫోన్ని దూరంగా పట్టుకున్నాడు. మరి నువ్వంతా మంచి వార్త చెప్తే గట్టిగా కాకుండా నంగిగా మాట్లాడతారా ఎవరైనా? ఆమె తన సంతోషాన్నంతా ఆ మాటల్లో వినిపించింది. అబ్బా రాక్షసి, కాస్త మెల్లిగా, నా చెవి బద్దలయ్యేలా ఉంది ఇక్కడ. కోపగించుకున్నాడు. మరి నువ్వంత మంచి వార్త చెప్తే గట్టిగా కాకుండా నంగిగా మాట్లాడతారా ఎవరైనా? ఆమె తన సంతోషాన్నంతా ఆ మాటల్లో వినిపించింది. అతడు నవ్వేసి నువ్వు హ్యాపీనా అన్నాడు. పిచ్చ హ్యాపీగా ఉన్నాను అనేసి హాయిగా నవ్వేసింది. నువ్వు లేకుండా ఉండలేకపోయాను తెలుసా? కినుగ్గా అన్నాడు సంజయ్. అబ్బో, వారం రోజులకే మనసులో మురిసిన పైకి వెటకారమాడింది దీపు. అవును, నేను నీలా కాదు కదా, ట్రూ లవ్వర్ని గొప్పగా చెప్పాడు. అది చూద్దాం, తనలో తాను నవ్వుకుంది. ఏంటి చూసేది? ఆల్రెడీ నీ కోసం వచ్చేశానని చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? కించెత్తు బాధతో అన్నాడు సంజు. సరే సరే, ఏడ్చి చావకు, అర్థమవుతోంది అన్న ఆమె ఇంతకు ఎక్కడ ఉంటున్నావు? అడ్రస్ చెప్పు, రేపు ఆఫీస్ అయ్యాక వస్తాను అన్నది. బాబోయ్, అంత లాంగ్ టైం వరకు నిన్ను చూడకుండా ఉండాలా? ఇప్పుడే వచ్చేయకూడదు? ఆమెను ఇప్పుడే చూడాలి అన్న బలమైన కోరికతో ఉన్న అతడు గోముగా అన్నాడు. పోనీ నీ అడ్రస్ చెప్పు, నేనే వచ్చేస్తాను. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు, కలిసి చేద్దాం. ఆమె దగ్గరికి వెళ్ళడానికి ఉత్సాహపడ్డాడు. అబ్బో, ఆశ చూడు, కిలకిలా నవ్వింది. నిన్ను చూడాలని ఆశతోనే కదా ఎంతో కష్టపడి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చింది. తను చేసిన పనికి ఆమె పొంగిపోవడం లేదని అలకబోనాడు సంజు. సరే సరే, అమ్మాయిలా అలక్కు, నాకు అబ్బాయిలు అలిగితే నచ్చదు. అలిగితే మేం అలగాలి కానీ మీరు కాదు అన్న దీపు. లొకేషన్ పెట్టాను, వచ్చేసేయ్. అతనితో మాట్లాడుతూనే లొకేషన్ షేర్ చేసింది. నువ్వు ఉండేది పీజీ అన్నావు కదా, నన్ను రానివ్వరేమో? అతడు లొకేషన్ చెక్ చేస్తూ అనుమానపడ్డాడు. లేదు కానీ నువ్వు వచ్చేయ్, వచ్చాక చెప్తాను అనేసి కాల్ కట్ చేసింది దీపు. అతనికి ఏదైనా స్పెషల్ ఫుడ్ తినిపించాలి అనుకున్న దీపు వంట పనిలో పడింది.
ఇంత దూరం నుండే వదినికి అన్నయ్య అడుగుల చప్పుడు ఎలా తెలిసింది చెప్పమా అనుకుంటూ వెళ్ళింది శ్రియ. ఆమెను అనుమానంగా చూస్తూ తన గదికి వచ్చాడు రాఖీ. తను ఎందుకు వచ్చింది? రావడంతోనే అడిగాడు. తను చాలా మంచిదానిలా ఉంది. కొత్త కదా నన్ను పలకరించడానికి వచ్చింది అన్న ఆమె ఇంట్లో నన్ను పలకరించడానికి ఒక మనిషి అంటూ ఉన్నందుకు సంతోషంగా ఉంది. రాఖీని చూసింది. తల పంకించిన అతడు ఎవరిని గుడ్డిగా నమ్మకు ముందుగానే హెచ్చరించాడు. సరేనని ఆమె తల ఆడించింది. ఆకలిగా ఉంది, డిన్నర్ ఏర్పాట్లు చూడు అన్న అతడు నైట్ డ్రెస్లోకి మారిపోయాడు. ఆమె ఆ పనులు చూడడానికి వెళ్తుంటే ఆగు అన్నాడు. గుమ్మం దాకా వెళ్ళినా ఆమె టక్కున ఆగి వెనక్కి తిరిగింది. భోజనం ఇక్కడికే తెచ్చేయ్ ఆలోచనగా అన్నాడు. అతని ఉద్దేశం ఆమెకు అర్థమవ్వగా సరే అనేసి వెళ్ళింది. జస్విక వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చొని ఉన్నారు. వదిన ఇలా రా, వచ్చి ఇక్కడ కూర్చో. శ్రియ ఆమెకు కుర్చీ చూపించింది. మోచేత్తో ఆమెను డొక్కలో పొడిచి గుర్రుగా చూసింది ఇంద్రాణి. తల్లి చూపుని అర్థం చేసుకొని మరో మాట మాట్లాడలేదు శ్రియ. మీ అన్నయ్య పైన తింటానన్నారు, తీసుకెళ్తాను అన్న జస్వి భోజనం తీసుకొని వెళ్తుంటే చాటుమాటు పనులు చేసే వాళ్ళకి ఇలా అందరితో కలిసి తినడం నచ్చుతుందో నచ్చదు కదా. ఆమెని ఎగతాళి చేసింది ఇంద్రాణి. జస్విక మనసు చిన్నుకుమంది. అంతేకాదు ఆమెకు రోషం పొడుచుకొచ్చింది. చేతనైతే గట్టిగా సమాధానం చెప్పు అన్న రాఖీ మాటలు గుర్తుకు వచ్చాయి. వెళ్తున్నది కాస్త ఆగి వాళ్ళను చూసి మా పెళ్ళి ఏమీ చాటుమాటుగా జరగలేదు, పబ్లిక్గా 10 మందిలో జరిగింది. అప్పుడు అక్కడ మీరు లేనంత మాత్రాన మాది దొంగ పెళ్లి కాదు, చాటుమాటు వ్యవహారం అంతకన్నా కాదు. ఇది మీరు తెలుసుకుంటే మంచిది. ఇక పెళ్లికి మీరు అక్కడ ఎందుకు లేరో నాకు తెలియదు. మిమ్మల్ని ఎందుకు పిలవలేదో మీరు మీ అబ్బాయిని నిలదీయండి. అంతేకాని ఇలా పిచ్చిగా మాట్లాడకండి. సూటిపోటి మాటలతో నన్ను బాధ పెట్టాలని చూడకండి ఆవేశంతో అన్న జస్విక అక్కడి నుండి వడివడిగా నడుచుకుంటూ తన గదికి వచ్చింది. ఆమె ముఖం జేవురించి ఉండడం చూసి ఏం జరిగింది అనుమానంతో అడిగాడు రాఖీ. కథ కొనసాగుతుంది.